వాక్యంలోకి వెళ్దాం. భయంకరంగా నా ఇల్లు కాలిపోయింది. ఇల్లు కాలిపోయాక రోడ్డు మీద పడ్డాను, చాలా ఇబ్బందులు పడ్డాను. సన్నారి ఇల్లు కాలిపోయిందంటగా? అవునండి సార్, కాలిపోయిందండి. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? బడిలోనే అక్కడ ఉన్నామండి. డబ్బులు ఏమైనా ఉంటే అప్పు ఇప్పించండి, ఇల్లు కట్టుకుంటామన్నా. ఇస్తాను, 3 రూపాయలు వడ్డీ. సరే ఇవ్వండి. అయితే సాయంత్రం రా. వస్తానండి. సన్నారి ఇట్రా. వడ్డీ డబ్బులు ఇవ్వలే ఇంకా? ఇల్లు కట్టుకున్నావు కదా, ఇల్లు అయిపోయింది కదా, మరి నా డబ్బులు తొందరగా ఇచ్చే. సిటీకి వెళ్ళి పని చేసుకుని తీసుకొచ్చి ఇచ్చేస్తాను. మరి నెల వడ్డీ పంపించు, పట్టణం వెళ్ళిన తర్వాత. పంపిస్తారా? అప్పులు తీర్చలేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇబ్బందులు పడినప్పుడు ఇక్కడ ఉంటే మేము అప్పులు తీర్చలేమనేసి నా భర్త నేను నా బిడ్డలో తీసుకుని సిటీకి వచ్చాం, బతుకు తెరువు కొరకు. బయటికి వెళ్ళి పని చూసుకుని వస్తాను, ఇంటికి వస్తాను. జాగ్రత్త, మనకు సిటీకి వచ్చింది కొత్త కదా, జాగ్రత్తగా వెళ్ళండి. సరే. ఊళ్ళో కటింగ్ పని చేసి ఉన్నాను, మీ షాప్లో ఏదైనా పని ఉంటే చేద్దామని వచ్చాను. ఏమైనా ఉందా? లేదండి, మా దగ్గర ఇప్పుడు ఉన్నాను, వేరే దగ్గర ఎక్కడ ట్రై చేయండి. సరే. తిరిగి వచ్చాను, ఎక్కడ పని దొరకలేదు. పక్క ఆవిడ ఎక్కడో ఐసీయూ పని ఉన్నదంట, ఎక్కడ ఆఫీస్లో నేను వెళ్తాను మరి రేపు నుంచి. అలాగే. సరే అమ్మ, ఆకలేస్తుంది. ఎంత కష్టపడినా వడ్డీలకే సరిపోయేది. నా బిడ్డల చదువు కూడా మధ్యలో ఆగిపోయింది. అలాగా ఎన్నో ఇబ్బందుల్లో ఉండగా ఒకరోజు బ్రదర్ సతీష్ కుమార్ గారు కేవలం 52 రోజుల్లో పూర్తి చేసి నూతన మందిరంలోనికి ప్రవేశించి ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద మందిరంగా ప్రసిద్ధిగాంచింది. మందిరం ఎక్కడమ్మా? మియాపూర్లో ఉంటుందమ్మా. అవును, కష్టాల్లో ఉన్నానమ్మా, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొచ్చాను. వెళ్ళండమ్మా, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని మీ కష్టాలన్నీ తీరుస్తాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు ఎంత పేదవాడివైనా పేదదానివైనా దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. దేవుణ్ణి సంతోషపరిచే, దేవుని మీద ఆనుకునే ఆధారపడే ఆత్మీయత నీకుంటే చాలు. దేవుడు ఖచ్చితంగా నీ కన్నీళ్లు తుడుస్తాడు, నీ కష్టాన్ని తీరుస్తాడు, మోహుడు బారిన నీ జీవితాన్ని చిగురింప చేస్తాడు. ఇలువైన వాక్యానయ్యా, ఈ రోజు నాతో సూటిగా మాట్లాడవయ్యా. ఇల్లు కాలిపోవటం వల్ల నేను కట్టుబట్లతో నేను మహాపట్టం వచ్చావయ్యా. ఏసయ్యా, నా అప్పుల బారులు చాలా ఉన్నదయ్యా, నేను అప్పులు తీర్చలేకపోతున్నాయ్యా, నాకు సంసారం గడవట్లేదయ్యా, నువ్వు నాకు సహాయం చేయ. నీ పట్ల నేను ప్రాధాన్యత పడి పరిశుద్ధుడు, నీకే వందనములయ్యా. దేవుడు సువార్త నేను అందించాలి. ఇంత విలువైన వాక్యం వింటున్నాను కాబట్టి యేసయ్య నాకున్న కష్టాలన్నీ తీర్చి నా అప్పుల నుంచి యేసయ్య నన్ను గట్టెక్కిస్తాడు. అండి, ఈసారి కలవ టెంపుల్లోని దేవుని సువార్త అందిద్దారనుకుంటున్నాను. ఇప్పుడు ఇబ్బందిగా ఉంది కదా, ఇంట్లోని ఖర్చులకి డబ్బులు అమ్ముతాం కదా. మన కష్టాలు ఎప్పుడు ఉండేవి కదా, మనం దేవుడికి ఇద్దాము, దేవుడు మన కష్టాలు తీర్చాడు. సరే, అలాగే మరి దేవుడికి సువార్త అందిద్దాం. నేను నమ్మకంగా నేను సువార్త అందించాలని ఆశగా నాయన ప్రభు, నేను సువార్త అందిస్తున్నాను. అనేక మంది నన్ను వాక్యమేనయ్యా బలపడాలయ్యా. అయ్యా, నాలాంటి ఆత్మలు అనేక ఆత్మలు రక్షించబడాలయ్యా. ఉండగా నాకేంటయ్యా లోటు అనే ఒక ఆశతో నైనా నీ యొక్క సువార్త అందించాలని నేను అందిస్తున్నానయ్యా మొదటిసారి. అయ్యా, దేవుడు మా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. నా భర్త ఒక షాపు పెట్టుకునేలాగా దేవుడు మాకు చేశాడు. డబ్బులు ఇవ్వండి. సిటీకి వెళ్ళి బాగా సెట్ అయినట్టున్నా. కలర్ టెంపుల్కి వెళ్ళామన్నా, దేవుడి కృపలు బాగానే ఉన్నాను. కష్టపడి మా అప్పులన్నీ తీర్చాము. దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు. ఇప్పటి వరకు నా కుటుంబం నేను కష్టపడి 5 సార్లు కలవరస్వరము బలపరిచాము. ఇదే కాకుండా ప్రతి నెల మాకు వచ్చే దాంట్లో దేవునికి 10వ భాగం ఇస్తున్నాం. దేవుని కృపను బట్టి మా అప్పులన్నీ తీరిపోయి మేము చాలా సంతోషంగా ఉన్నాం.